రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎక్స్ లో చేసిన ఒక్క పోస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు నమోదు చేస్తున్నారని కోర్టులో పిటిషన్ వేశారు. ఒక విషయంపై ఇన్ని కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని వర్మ పిటిషన్లో తెలిపారు. ఈ పోస్టుపై లెక్కకు మించిన కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ పైన కూడా విచారణ చేపట్టిన హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవికృష్ణ, యామిని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద కేసులు నమోదైనాయి. ప్రధానంగా కూడా ఆయన గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతల మీద చేసినటువంటి ఎక్స్ వేదికగా చేసినటువంటి పోస్టింగ్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా 9 చోట్ల కేసు నమోదైన పరిస్థితుల్లో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో తనపై వేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని క్రాష్ చేయాలని చెప్పి ఆయన అయితే హైకోర్టుని ఆశ్రయించిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా తాను ఎప్పుడో సంవత్సరం క్రితం పెట్టినటువంటి ఒక పోస్ట్ ఆధారంగా వివిధ చోట్ల నుంచి కూడా అనేక కేసులు ఎలా నమోదు చేస్తారు అని ఆయన అన్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. అదే విధంగా కూడా ఇక నుంచి ఆ కేసులు ఏవి కూడా కొత్త కేసులు నమోదు చేయకుండా ఉండాలి. అదే విధంగా కూడా తానుకి మీద ఉన్నటువంటి కేసులని అన్నింటినీ కూడా క్వాష్ చేయాలని చెప్పి ఆయన అయితే హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు బెంచ్ మీదకి వచ్చినటువంటి సందర్భంలో ఆ కేసుకు సంబంధించి ప్రభుత్వం వాయిదా అడిగినటువంటి ప్రభుత్వ పీపీ ఎవరైతే ఉన్నారో ఆయన వాయిదా అడిగినటువంటి నేపథ్యంలో సోమవారానికి వాయిదా వేయడం జరిగింది.